హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నషరుద్దీన్. ఈరోజు మనం బక్షిక్ మూవీ గురించి తెలుసుకుందాం. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో 2 గంటల 15 నిమిషాల్లో రన్ అవుతుంది. ఈ మూవీ ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. ఈ మూవీ ఎలా ఉందంటే, తల్లిదండ్రులు లేని ఆడపిల్లలను చేరదీసి వారికి వసతి కల్పించి మరియు చదువుకోవటానికి హెల్ప్ చేసే కొన్ని స్వచ్ఛంద సంస్థల్లో జరిగే కొన్ని అఘాయిత్యాలు మరియు వారిపై జరిగే అకృత్యాలను చాలా వివరంగా చూపించడానికి ప్రయత్నించారు. ఈ మూవీ మొదట 10 మినిట్స్ అంత ఆకట్టుకోకపోయినా ఆ తర్వాత కొంతమేర ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. అలానే ఈ మూవీ మొత్తము ఒక విలేకరి చుట్టూ తిరుగుతుంది. ఆ విలేకరికి అక్కడ జరిగే అగత్యాలకు గురించి ఎలా తెలుస్తుంది మరియు ఆ అగత్యాలను బహిర్గతం చేయడానికి ఎటువంటి ప్రయత్నాలు చేసింది అనే దాని చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీలో లీడ్ రోల్ వచ్చేసి భూమి పెడ్నేకర్ నటించారు. మిగతా నటినట్లు వాళ్ళ పరిధి మేరకు నటించారు, కానీ ఈ మూవీలో కొంత లాజిక్ మిస్ అయినట్టు అనిపిస్తుంది. ఎంత టెక్నికల్గా డెవలప్ అయినా కూడా ఎందుకు ఇలాంటి అగత్యాలు జరుగుతున్నాయి మరియు వాటిని ఎందుకు నిర్మూలించకపోతున్నారు అనేదే మిస్ అయినట్లు అనిపిస్తుంది. ఇకపోతే ఈ బక్షిక్ కథ వచ్చేసి, పాట్నాలోని మునాపూర్లో ఫిలాన్స్ జర్నలిస్ట్గా పనిచేస్తున్న వైశాలి యూట్యూబ్లో సొంతగా న్యూస్ ఛానల్ పెట్టుకొని స్థానిక సంఘటనలపై వార్తలను అందిస్తూ ఉంటుంది. భాస్కర్ కెమెరామ్యాన్గా వ్యవహరిస్తూ ఆ వార్తలను పెట్టుకొని స్థానిక సంఘటనలపై వార్తలు అందిస్తూ ఉంటుంది. భాస్కర్ కెమెరామ్యాన్గా వ్యవహరిస్తూ వార్తల సేకరణలో ఆమెకు సహాయం చేస్తూ ఉంటాడు. మునాపూర్లోని అనాథ బాలికల వసతి గృహంలో పిల్లలపై లైంగిక దాడులు జరుగుతున్నాయని స్థానికులు నివేదిక ఇచ్చినా నాయకులు, అధికారులు దాన్ని పెద్దగా పట్టించుకోరు. అందుకు కారణం ఆ వసతి గృహాన్ని బన్సాలాల్ నిర్వహిస్తుండటమే. స్థానిక రాజకీయ నాయకులతో అతనికున్న సంబంధాల కారణంగానే అధికారులు, పోలీసులు కూడా అటువైపు చూడరు. ఈ క్రమంలో ఆ వసతి గృహంలో జరిగే దారుణాల గురించి తెలుసుకున్న వైశాలి ఏం చేసింది, ఎలాంటి అండదండలు లేకపోయినా ఒంటరిగా ఎలా పోరాడింది, చివరకు బన్సాలి శిక్ష పడేలా చేసిందా లేదా అది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఈ మూవీ ఎలా ఉందంటే, సామాజిక సమస్యలు ఇతివృత్తంగా వెండితెరపై ఎన్నో చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. ఆ కథల్లో అగ్ర కథానాయకులుగా నటించినప్పుడు వాటికి వచ్చే ఆదరణ కూడా అంతే స్థాయిలో ఉంటుంది. ఇలాంటి ప్రయోగమే చేసి బక్షిక్ ఎన్నో ఎమోషనల్ డ్రామాగా మలచడంలో దర్శకుడు పులికిత్ మెప్పించాడు. తల్లిదండ్రులు కోల్పోయి అనాథలుగా నరకప్రాయమైన జీవితాన్ని గడుపుతున్న వారు నేటి సమాజంలో ఎందరో ఉన్నారు. అలాంటి వారిని చేరదీసి వారితో సామాజిక సేవ పేరుతో వ్యభిచారం దగ్గర నుంచి మానవ అక్రమ రవాణా వరకు సాగించిన ఉదాంత కొక్కోలు. అలాంటి వాటిపై ఒక జర్నలిస్ట్, ఆది మహిళ సాగించే పోరాటమే బక్షిక్. బన్సాలి నడిపే అనాథ బాలికల వసతి గృహము, అందులో జరిగే దుశ్చర్యాలు తెలియజేస్తూ సినిమా మొదలుపెట్టిన దర్శకుడు నెమ్మదిగా వైశాలి ఆమె కుటుంబం పరిచయం చేస్తూ కథలోకి తీసుకెళ్తాడు. ఆ తర్వాత నుంచి కొంత స్లోగా నేరేట్ అవుతూ ఆ తర్వాత ఒక పోలీస్ ఆఫీసర్ ఇంట్రడక్షన్తో కొంచెం ఊపందుకున్నట్టు అనిపిస్తుంది ఈ స్టోరీ. ఆ తర్వాత జరిగే పరిణామాలు, వాటిని ఎలా బహిర్గతం చేసింది, అగత్యాలపై ఎటువంటి పొలిటికల్ వారు ఎటువంటి స్టాండ్ తీసుకున్నారు, ఆ తర్వాత ఏం జరిగింది, ఆ బాలికలు తగు న్యాయం జరిగిందా లేదా అనేది ఈ మూవీ చూసి చూడాలి. ఇకపోతే ఈ మూవీలో ఉన్న ప్లస్ పాయింట్స్ వచ్చేసి, తీసుకున్న మెసేజ్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ ప్లస్ పాయింట్స్, అలానే నటీనటుల యొక్క యాక్టింగ్ కానీ, అలానే చూసుకున్నట్లయితే ప్రతి సన్నివేశం క్లియర్గా చూపించడానికి ప్రయత్నించారని చెప్పాలి. ఇక మైనస్ పాయింట్లు అక్కడక్కడ వచ్చే కొన్ని ల్యాగ్ సన్నివేశాలు అని చెప్పాలి. థ్యాంక్ యూ, మీ నషరుద్దీన్.